ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని విందాము. కీర్తనా గ్రంథము 77 అధ్యాయము 14వ వచనము. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు అని రాయబడి ఉంది. ఆకాశమును భూమిని కలగజేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన వారు ఇంకెవ్వరూ లేరు. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే పరిశుద్ధుడు. ఈ సంగతి ఈనాటి కొంతమంది జనం ఒప్పుకోవటలేదు. కానీ ఆనాడు యెరికో పట్టణం చేరిన దేవుని బిడ్డలు ఒక వ్యక్తిని కలుసుకున్నారు. ఆవిడ పేరు రాహాబు. రాహాబు దేవుని బిడ్డలతో అంటుంది, మీరు మా పట్టణం మీదకి దండ ఎత్తి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను మీ దేవుని గురించి విన్నాను. ఆయనే గొప్పవాడు. ఆయన సముద్రాల్లో మార్గాలు చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలను ఎంతగా కాపాడాడో నేను విన్నప్పుడు నా గుండెల్లో భయము కలిగింది అని రాహాబు వేసి చెప్పింది. అంత మాత్రమే కాదు, ఆయన గురించి ఎందరో సాక్ష్యమిచ్చారు. బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు ఆయనే పూజ్యుడు అని శాసనాల్లో రాయించాడు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు ఈరోజు మన దగ్గర ఉండి కూడా, ఆయన మనం ఆశ్రయించి కూడా ఇంకా మనం ఎందుకు లోకం వైపు చూచి ఆలోచనలు మార్చుకొని ఉద్దేశాలు త్రొట్టిల్లిపోయి దేవునికి దూరమై జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచించి ఈ ఉదయకాలమైన దేవునికి లోబడుతూ, దేవుని యొక్క ఆలోచన నెరవేరుస్తూ, దేవుని యొక్క ఉద్దేశానికి సంపూర్ణముగా అంగీకరిస్తూ మన జీవితాలు దేవుని యందు ఫలభరితంగా మార్చుకుందాము. మనం వెళుతున్న మార్గాల్లో ప్రభు తన కార్యాలు నూతనపరిచి సంపూర్ణమైన బహుమతి మనకు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఇంతవరకు మా జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. ఈ ఉదయకాలం, ఈ పునరుద్ధానపు దినం మేమందరము కూడా దేవుని మాటలు విని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నీవే అని నీ మీద ఆనుకొని అడుగులు వేయటానికి, విశ్వాసముతో ఎన్నో బహుమతులను యొద్ద నుంచి పొందుకోవడానికి మేము నీ పాదముల యొద్దకు చేరి ఉన్నాము. మా అందరి అవిశ్వాసమును తొలగించండి. విశ్వాసములో మమ్మల్ని కట్టి బలపరిచి నీ కృప కొరకు సిద్ధపరచమని, నీ ఉద్దేశమును సఫలపరచగలిగిన శక్తిని, సామర్థ్యాన్ని ఆనాడు మా పితరులకు ఎలాగైతే ఇచ్చారో మాకు కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల దేవుడు నిరంతరం మనకు తోడై ఉండునుగాక.